హాయ్ అండి, వెల్కమ్ టు RadhikaRuchulu. ఈరోజు మనం ఎక్కువగా కేక్స్లోకి డెజర్ట్స్లోకి యూస్ చేసే కండెన్స్డ్ మిల్క్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ఈ కండెన్స్డ్ మిల్క్ కోసం ఫస్ట్గా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 1 కప్పు దాకా మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. అలాగే 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. షుగరు ఫైన్గా మిక్సీ పట్టి అది 1/2 కప్పు దాకా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు దాకా వేడి నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలండి. లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ కండెన్స్డ్ మిల్క్ రెగ్యులర్గా మనం కేక్స్లో యూస్ చేస్తుంటాం. అలాగే స్వీట్ రెసిపీస్లో ఇంకా డెజర్ట్స్లోకి ఎక్కువగా యూస్ చేస్తుంటారండి. సో మాటికి షాప్లో కొనుక్కోకుండా ఇలా ఒక్కసారిగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. చూడండి, ఇలా లంప్స్ లేకుండా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. జస్ట్ 2 మినిట్స్ టైం అంతేనండి. ఎక్కువసేపు ఉంచినా కానీ స్టిక్కీగా అయిపోతుంది. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారాక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. చాక్లెట్స్లోకి ఇంకా డెజర్ట్స్లోకి కేక్స్లోకి మనకి కండెన్స్డ్ మిల్క్ ఇంట్లోనే రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.